హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మనం సన్న చేపలతో చింత చిగురు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే కేజీ సన్న చేపలు తీసుకున్నాను, 3 టమోటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 పిడికిళ్ళ చింత చిగురు తీసుకున్నాను. ఈ సన్న చేపలని నీట్‌గా కడుక్కుందాము. ఇప్పుడైతే మనం బాగా క్లీన్ చేసుకోవాలండి సన్న చేపల్ని. ఎందుకంటే అక్కడ బయట తోమేవాళ్ళు కడిగిస్తారు. కానీ మళ్ళీ మనం బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేనైతే అలా క్లీన్ చేసి చేపల కూర వండుకునే దబరలో వేస్తున్నానండి. ఇది మేము చేపల కూర చేసుకునే దబరండి. దీంట్లోనే ఎక్కువ వండుకుంటాము చేపల కూర. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా క్లీన్ చేసి అన్నీ దీంట్లో వేసుకోవాలి చేపలన్నిటిని. మనమైతే చేప, చింత చిగురు, ఇగురు కూర అండి అది. ఇగురు అంటాము. చేప, చింత చిగురుతో ఇగురు కూర చేసుకుంటున్నాం ఇప్పుడు. చూడండి, నేనైతే ఇంకా కొన్ని ఉన్నాయి, క్లీన్ చేస్తా ఉన్నాను. క్లీన్ చేసి మొత్తం ఇప్పుడైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఆనియన్స్ అన్నీ వేసుకుందాము. ఆనియన్‌లు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి ఈ కూరకి. అప్పుడే బావుంటాయి. అన్నీ పచ్చిగానే వేసుకోవాలండి ఇవి. ఫ్రై చేసుకోకూడదు. టమోటాలు కూడా చూడండి కొంచెం పెద్దవిగానే కట్ చేశాను. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సినవి కూడా వేద్దాము. నేనైతే 2 స్పూన్ల కారం వేసానండి. 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 1.5 స్పూన్ సాల్టు వేసాను. బాగా కలిపానండి. బాగా కలుపుకోవాలి. మీకు ఎంత సరిపడుతుందో అంతే వేసుకోండి. సాల్ట్ గానీ, పసుపు కానీ మేమైతే తగినంత వేసుకున్నాను. మీరు అలాగే చేసుకోండి మీరు చేసుకునేటప్పుడు. చూడండి, బాగా కలుపుతున్నాము. బాగా కలుపుకున్నాక చింత చిగురుని కూడా వేసుకోవాలి. చూడండి, మీడియంగా ఉండే ముక్కలు కట్ చేసుకోవాలండి. మరి పెద్దవిగా ఉండకూడదు. టమోటాలు, ఆనియన్ మరి చిన్నవిగా కూడా ఉండకూడదు. చూడండి, బాగా కలుపుతున్నాను నేను. అలా బాగా కలపాలండి, ఉప్పు, కారం పట్టేలాగా. ఇప్పుడు చింత చిగురుని బాగా అట్లా చేత్తోనే కొంచెం స్మాష్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలి చింత చిగురుని. కట్ చేయకూడదండి. ఇట్లా ఊరికే చేత్తోనే అలా అంటే వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు చింత చిగురు వేసి కూడా బాగా కలుపుకుందాము. బాగా కలుపుకోవాలండి చింత చిగురు వేసాక కూడా. ఇవన్నీ ఇలాగే పచ్చిగా వేసి మనం కర్రీ చేయబోతున్నాం ఈరోజు. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివే బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి మనం కొంచెం మళ్ళీ ఇప్పుడు వాటర్ కూడా వేద్దాము. ఒక చిన్న కప్పు నిండా సరిపోతాయండి నీళ్ళనేటివి. చిన్న కప్పు నిండా చాలు. ఇంకేం వేసుకోని అవసరం లేదండి. ఇలాగే ఇంక మనం స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిద్దాము. పెట్టిన ఒక 2 మినిట్స్‌కి ఇలా అయితే ఉడుకుతుందండి కర్రీ. చూడండి, నేనైతే ఫస్ట్‌లో హెవీ మంట పెట్టాను. బాగా పెద్ద మంట పెట్టాను కాబట్టి బాగా కుక్ అయింది. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఉడకనివ్వాలి కర్రీని. బాగా ఉడకాలండి. చూడండి, బాగా కుక్ అవుతుంది. ఇలా తిప్పుకోవాలండి. గెంటి పెట్టకూడదండి. ఇలాగే తిప్పుకోవాలి. గెంటి పెడితే ఇవి చెదిరిపోతాయండి ఈ ముక్కలు. అందుకని గెంటి వాడకూడదు. చూడండి, మంట అయితే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టున్నాను. ఇప్పుడైతే బాగా కుక్ అవుతుంది. చూడండి, కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చూడటానికి. ఆయిల్ ఎక్కువ పడదండి దీనికి. మామూలుగా అయితే చేపల కూరకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటాము. కానీ ఈ కర్రీకి చాలా తక్కువ సరిపోతుంది. ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే మన చేప, చింత ఇగురు కూర రెడీ అయిపోయిందండి. ఇంక మనం తినేయడమేనా లేటు. చూడండి, మన కూర అయితే రెడీ అయిపోయింది.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.